దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మగారికి నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యం వివరించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన వాడా, జీవము కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, ఇదిగో తండ్రి, మొట్టమొదటిసారిగా నాయన వివరించడానికి ప్రభా, మీ వాక్యాన్ని వివరించడానికి నాయన ఇదిగో ప్రభ నిలబడి ఉన్నాను తండ్రి. మీ కృపచేత నన్ను నింపండి. ప్రతి భయమును, టెన్షన్ను యేసుక్రీస్తు నామములో తొలగించయ్యా. తండ్రి, మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి అయ్యా. నా జ్ఞానము, నా మాటలు కాదు కానీ తండ్రి, మీరు మాట్లాడవలసిన మాటలు నాయన దయచేయండి. మీ జ్ఞానముతో నింపండి నాయన. కృప చూపి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాననిను. మరి ఇక్కడ దప్పికొనుచున్నానని యేసు ప్రభు వారు మరి శిలువపై మాట్లాడుచున్నారు. శిలువపై మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనదంట, చాలా విలువైనది. 7 మాటలలో కూడా ప్రతి మాట చాలా విలువైనదంట. మరి ఆ దప్పికొనుచున్నాననే మాట మరి ఆత్మీయంగా మనం చూసుకుంటే దాని ఆత్మీయ అర్థం మరి నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుడు కలిగి ఉన్న భారము, తపన, దాన్ని ఆ విధముగా నేను దప్పికొనుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి శరీర సంబంధమైన దాహం గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కలిగి మాట్లాడుచున్నాడు. నశించిపోతున్న ఆత్మల కొరకే కాదు కానీ రక్షించబడిన వారు కూడా కడవరకు మరి ఆయన సాక్షులుగా బ్రతకాలని ఆయన తపన, ఆయన కోరిక ఉన్నది. మరి ఆనాడు సిలువలో మరి ఆయన కలిగి ఉన్న దాహము ఈనాటికి మరి తీరిందా? దాహం, ఆయన దాహం తీరలేదు. ఎందుకంటే రక్షించబడవలసిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఆయన దాహము, ఆయన తపన ఇంకా ఎక్కువై ఉండొచ్చు ఈ రోజులలో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉందని మనకు అర్థమవుతుంది. మరి దేశాల మీద దేశాలు మరి యుద్ధాలు చేసుకోవటము, మన చుట్టుపక్కల చాలా ఘోరమైన పరిస్థితులు, ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాము. అవి విన్నప్పుడు మన గుండెలు కదిలిపోతున్నాయి. ఏంటి ప్రజలు ఈ రీతిగా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారని చాలా మనకి ఆవేదన కలుగుతుంది. మరి ఈ సమయంలో ఆయన ఇంకా మరి తన దాహము అధికమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నశించిపోవటం, ప్రజలు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కదా. అందరూ రక్షించబడాలని ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. కానీ రక్షించబడిన వారు కొంతమంది, ఇంకా రక్షించబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. కనుక ఆయన మరి తన దాహాన్ని మరి ఇంకా అధికమవుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి రక్షించబడిన మన ద్వారా ఆయన దాహం తీరుతుందా? ప్రతి వారం మందిరానికి వస్తున్నాము, ప్రతి నెల బలలో చేయి వేస్తున్నాము, రక్షించబడ్డాము. మరి మన ద్వారా ఆయన దాహం తీరుతుందా అంటే కొంతమంది ద్వారా తీరట్లేదు. ఎందుకంటే ఇంకా లోక సంబంధమైన ఆశలే, ఇంకా లోక సంబంధమైన క్రియలే. మరి ఎందుకలా? మరి ఏర్పరచబడిన వారము, రక్షణ పొందుకున్న వారము, అభిషేకించబడిన వారము కూడా కొంతమంది పడిపోతున్నారు. ఎందుకంటే మరి సాతాను కుయుక్తులను ఎరగలేక ఉంటున్నారు వాళ్ళు. మరి సాతాను దృష్టి అంట ఎక్కువ ప్రత్యేకించబడిన వారి మీదనే ఉంటుందంట సాతాను దృష్టి. మరి సాతాను ప్రజలు తనతో ఉన్నంతసేపు అది ఎక్కువ పట్టించుకోదంట. కానీ ఎప్పుడైతే మనం రక్షించబడి మరి బాప్తిసం తీసుకొని ఆయన కొరకు మనం బ్రతకాలని ఎప్పుడైతే మనం ఆశ కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయనలో మనం నిలబడాలని కోరికతో ఉంటామో, అప్పుడు మనం వెలిగించబడతామంట. ఆటోమేటిక్గా ఒక వెలుగుతో మనం నింపబడతామంట. అప్పుడు దేవుడికి మనం ఎంత ప్రత్యేకమైన వారమో సాతానుకు కూడా అంతే ప్రత్యేకంగా ఉంటామంట మనం. అది ఎప్పుడు మరి మనల్ని ఎట్లా పడగొట్టాలి, ఎట్లా మరి లోకంలో మరలా వీళ్ళని కలపాలని అది ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి విడిచిపెట్టిన పాపాలను
అది పదే పదే మన ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. రక్షించబడిన ఇక మనకి ఏ బాధ లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే విడిచిపెట్టిన వాటిని మరలా మనకి అబ్బా చెవులు చెప్తా ఉంటది, విడిచిపెట్టిందే బాగుంది పాపము, విడిచిపెట్టిన క్రియలే బాగున్నాయి అని ఒక తలంపులు ఉద్దేశాలు అది మనకు కలగజేస్తూ ఉంటది. కొంతమంది ఆ సాతాను మరి ప్రేరేపణను మరి తెలుసుకోలేక దాని ప్రేరేపణలకు మరలా పడిపోతూ ఉంటారు. కాబట్టి మరి రక్షించబడిన వారము మనము మరి ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. సాతాను మరి చెప్పే మరి వాటిని మనం నమ్మకూడదు. లోకంలో ఏంటి, అది శాశ్వతమైనదా సంతోషము కాదు, క్షణిక ఆనందము, క్షణిక సంతోషము. దానికోసం మనం నిత్య రాజ్యాన్ని కోల్పోతూ ఉంటాము. కనుక మనం మరి సాతాను కుయుక్తులను మనం గ్రహించాలి. మరి ఆయన కొరకు నిలబడాలనే ఆశ తపన మనలో స్థిరంగా ఉండాలి. అది ఎంతవరకు మన జీవిత కాలము మరి సరి చేసుకుంటూ మరి ఇంకా ఇంకా మనం మార్చుకుంటూ ఉండాలి. నేను సరైనలే, నేను ఇంకా ఇంతేలే, కరెక్ట్గా ఉండాలి అనుకోవడానికి లేదు. ఇంకా మనలో సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మన జీవిత కాలం అంతా మనం మార్చుకుంటూనే ఉండాలి, సరి చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఆయన పాదముల దగ్గర క్షమాపణ మనం అడుగుతూనే ఉండాలి. కనుక మరి చాలా మరి మనం కూడా మరి రక్షణ పొందుకున్న వారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మన దాహం ఏమైంది ఈ లోకంలో? ఇంకా డబ్బు సంపాదించుకోవాలి, ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి వాహనాలు కొనుక్కోవాలి, లేకపోతే మన పిల్లల పెళ్ళిళ్ళు, వారి ఉద్యోగాలు, ఇక వీటి గురించే మనం ఎక్కువ ఆలోచనలు, మన తపన. కానీ ఆనాడు దేవుడు కలిగి ఉన్న దాహం మనం కూడా కలిగి జీవించాలి. ఎందుకంటే మరి నశించిపోతున్న ఆత్మల కొరకు మనకు కూడా భారం ఉండాలి కదా. మరి ఆనాడు ఎస్తేరు నశించిపోతున్న తన దేశ ప్రజల కోసం 3 రోజులు ఉపవాసం ఉండి మరి ఆయన పాదముల యొద్ద గోజాడినప్పుడు తన దేశ ప్రజలను దేవుడు రక్షించాడు. కనుక మనం కూడా అటు దాహాన్ని కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం కూడా దేవుడి పాదాల దగ్గర కన్నీరు విడవాలి, రోధించాలి. ప్రభువా రక్షించయ్యా మా దేశ ప్రజలను, మరి నశించిపోతున్న ఆత్మలను రక్షించి ప్రభు అని మనం కూడా రోధించాలి, ఉపవాసం ఉండాలి. ఆయన పాదాల దగ్గర మనం ఎప్పుడూ గోజాడుతూ ఉండాలి. అయితే మరి మనం కొంచెం సువార్త కూడా అందించాలి. ఇక మనం రక్షించబడ్డంలే, ఇక మన పని అయిపోయిందిలే అని మనం ఉండటానికి వీల్లేదు. రక్షించబడిన మనం కూడా సువార్తను అందించాలి. కొంచెం మరి సువార్త అందించలేని జ్ఞానం లేకపోయినా, మరి ఆ ధైర్యం లేకపోయినా ఇంకొక మార్గం కూడా మనకు ఉంది. అదేంటంటే మన ప్రవర్తన కూడా ఒక సువార్తలాగా మార్చబడవచ్చు. మరి మొన్న జెఫనీ శాస్త్రి గారు వాక్యం చెప్తుంటే వింటున్నా. తన మందిరానికి వచ్చే ఒక విశ్వాసి అంట, మరి తను జాబ్ చేస్తాడంట. అయితే వాళ్ళ యజమాని ఉంటాడు కదా, ఆయన చాలా విగ్రహారాధికుడు అంట. మరి ఇతని ద్వారా అతను రక్షించబడ్డాడంట. అంత చాలా అంటే ప్రతి ఒక్క దేవతకు పూజలు చేస్తూ ఉంటారంట. ఎందుకు రక్షించబడ్డారు మరి ఈయన ద్వారా అంటే, ఈయన ప్రవర్తన చూసి, ఈయన మరి యథార్థత చూసి, మరి జాబ్లో తనకున్న మరి బాధ్యత చూసి రక్షించబడ్డాడంట. మిగతా వారంట మరి సార్ వచ్చినప్పుడు నమస్తే సార్ అంటారంట, మళ్ళీ ఆయన వెనక్కి తిరిగిపోతుంటే ఆయన కామెంట్ చేయటం అట్లా చేసేవాళ్ళంట. కానీ ఈయన ఆ రకంగా ఉండేటోడు కాదంట. సమయానికంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందే జాబ్కి అటెండ్ అయ్యేటోడంట. తన ప్రవర్తన, తన జాబ్లో ఉన్న నిజాయితీని బట్టి తను అనుకున్నాడంట, వీళ్ళే దేవుని నమ్ముకున్న వీళ్ళే ఇంత నిజాయితీగా ఉంటే ఇంకా దేవుడు ఎంత నిజాయితీగా ఉండాలి అని. అట్లా ఇతన్ని బట్టి తన యజమాని కూడా మార్చబడిందంట. అట్లా మనం కూడా మన ప్రవర్తన బట్టి మరి ఇతరులు, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన బంధువులు కానీ రక్షించబడిలాగిన మన ప్రవర్తన ఒక సువార్తలాగా మనం మార్చుకోవాలి. మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి.